Hello guys, welcome back to my YouTube channel Chandana Sham. సో ఈ వీడియో చాలా స్పెషల్, ఎందుకంటే ఇట్స్ నాని బర్త్డే డే అవుతుందన్నమాట. సో నాకు ఎప్పటి నుంచో ఒక ప్లాన్ ఉండేది. సో నాని బర్త్డేకి తనకు ఒక బెస్ట్ వ్యూ చూపించాలి అని. సో అనుకున్నట్టుగా మేమైతే ఒక ట్రిప్కి ఒక 2 days ట్రిప్ లాగా ప్లాన్ చేసామన్నమాట. సో ఈ వీడియో నాకు చాలా మెమొరబుల్. నానికి పెద్దగా అయిన తర్వాత కూడా నేను ఈ వీడియోస్ చూపించవచ్చు అనమాట. అందుకే స్పెషల్గా నేను ఈ వీడియోస్ని రికార్డ్ చేస్తున్నాను. అండ్ నాకు ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు నాకు అన్ని బిట్స్ ఉంచాలి అనిపించింది, ఏది డిలీట్ చేయొద్దు అనిపించింది. అండ్ మేమైతే ఇంకా ట్రైన్లో స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళేది స్కార్బరో. సో ఇట్స్ అ బీచ్ అనమాట. సో మేము వెళ్ళింది మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అవుతే అక్కడికి రీచ్ అయ్యే లోపల 10:30, 11 అయిపోయింది అనమాట. కానీ మా హోటల్ చెక్-ఇన్ వచ్చేసి 3 o'clock ఉంది. సో మాకైతే ఫుల్ ఆకలి వేస్తుందని చెప్పి ఫస్ట్ మెక్డీకి వెళ్ళి, ఇక్కడ నానికి నేను ఎప్పుడు స్నాక్స్ క్యారీ చేస్తానన్నమాట. సో ఎప్పుడైనా సడన్గా వాడికి ఆకలి అయితే ఇవ్వడానికి ఉంటుంది కదా అని చెప్పి మంత్స్ వైజ్ స్నాక్స్ వస్తాయి కదా, 9 to 12 months అని. అలా 9 to 12 monthsకి వచ్చే ఫ్రెంచ్ ఫ్రైస్ అది నేను నానికి తీసుకెళ్ళాను. దాని తర్వాత కొంచెం విండో షాపింగ్ లెక్క. సో ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ అనేది మాత్రం అదొక అట్రాక్షన్ అనమాట. అండ్ ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు కదా, అవి రియల్గా లోపల ఫ్లష్ అంతా తీసేసి రియల్ అనమాట. ఒక్కొక్కటి 10,000, 12,000 అలా ఉన్నాయి. ఇంకా తర్వాత మేము ఇలా టూరిస్ట్ అక్కడికి ఏమేమి ఉన్నాయో మాకు అసలు తెలీదు ఫస్ట్ వెళ్ళినప్పుడు. జస్ట్ ఊరికి బీచ్కి వెళ్ళి వద్దాం అనుకున్నాం, కానీ అక్కడ అట్రాక్షన్స్ చాలా ఉన్నాయన్నమాట. సో ఇలా ఓపెన్ టాప్ బస్సు ఉంది, అక్కడికి వెళ్ళాలి అని అనుకున్నాము. అండ్ మాకు చెక్-ఇన్ వచ్చేసి 3 o'clock కదా, అందుకే మేము ఇక్కడ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాము. కాసేపు బీచ్ సైడ్కి వెళ్ళాము, ఇంకాసేపు అలా వాక్ చేసాము. అట్ లాస్ట్ మాకు అక్కడ ఇదే హోటల్ మేము చెక్-ఇన్ అవ్వేది. ఇది 1918లో అనుకుంటే చాలా పెద్ద హోటల్. నేను అది రూమ్స్ కూడా నేను తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి హోటల్ అనేది. ఎలా అంత బాగుందంటే అసలు. అండ్ ఇది ఒక మెమరబుల్ ట్రిప్గా ఉంటుంది. సో మేము ఇంకా నానికి అట్లీస్ట్ బీచ్లో అన్నా వెళ్దాము అనుకుంటే మాకు లగేజ్ అవన్నీ ఉండే. సో నాని పడుకున్నాడని చెప్పి అలా బీచ్ చూస్తూ కాసేపు ఇలా కూర్చున్నాము. అండ్ తర్వాత ఇంకా వర్షం పడుతుంది అని చెప్పేసి టైం జోన్, ఇండియాలో టైం జోన్ ఉంటుంది కదా, అలా ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట గేమ్స్. సో అట్లీస్ట్ ఇక్కడ కొంచెం గేమ్స్ అన్నా ఆడుకుందాము అని చెప్పేసి ఇలా లోపలికి వచ్చాము. నాని అయితే ఎట్లా హ్యాపీగా ఎంజాయ్ చేశాడంటే చాలా ఎంజాయ్ చేశాడనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకా నానికి కాసేపు ఏమేమి ఉన్నాయో అలా శ్యామ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, ఏ గేమ్స్ ఆడొచ్చు మనము అని చెప్పి. సో అక్కడ కార్డ్ ఇస్తారు కదా, ఆ కార్డు తీసుకోవాలా వద్దా, అండ్ అది తీసుకుంటే యూస్ఫుల్ ఉంటుందా లేదా అని చెప్పేసి. సో మేము ఇంకా నాని చిన్న బేబీ కదా, సో వాడు ఇక్కడ ఇవన్నీ మేము 1 pound వేస్తే జస్ట్ షేక్ అవుతుంది. సో నాని ఏం ఆడాడు, జస్ట్ ఊరికే వాడికి లైటింగ్స్ ఉన్న చోట ఇక్కడికి వెళ్ళి పిలుచుకెళ్ళాము. అండ్ కొంచెం క్రాంకీ కూడా ఉండే, అప్పుడే లేచాడు కదా నాని. సో తర్వాత ఇంకా కాసేపు ఇలా ఆడిపించామన్నమాట నానికి. ఇంకా అలా మేము నానిని ఆడిపిస్తూ ఉంటే శ్యామ్ వచ్చి ఇక్కడ ఏదో గేమ్ ఆడుకుంటున్నాడు. అసలు చెప్పని కూడా చెప్పలేదు గైస్, నేను వెతుక్కుంటున్నా శ్యామ్ ఎక్కడున్నాడా అని. సో ఇలా టికెట్స్ వస్తాయన్నమాట. ఈ గేమ్ 1 pound వేస్తే మనకు చేంజ్ వస్తుంది అనమాట. 50p, 10p, 20p అలా చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ వచ్చేసి అక్కడ కార్నర్స్కి వేయాలి. వేస్తే అది ఏమవుతుంది, చేంజ్ ఎక్కువ అయ్యి గిఫ్ట్స్ ఉంటాయన్నమాట దానిపైన. నేను తర్వాత క్లియర్గా చూపిస్తాను. సో అలా గేమ్ ఇదైతే ట్రై చేయండి మీరు యూకేలో ఉన్నప్పుడు. యూకేలో ఇది ఎక్కడన్నా ఈ గేమ్ కంపల్సరీ ఉంటుంది టైం జోన్లో. సో ఇదైతే మస్ట్ అండ్ మేము ఆల్మోస్ట్ 10 pounds స్పెండ్ చేస్తే 4 gifts ఏమో వచ్చాయి, కీ చైన్స్ అనమాట. కానీ చాలా టైం పాస్ అనమాట. అక్కడే ఒక 2 hours మేము స్పెండ్ చేసాము. చెప్పా కదా మాకు 3 o'clock చెక్-ఇన్ అని. ఆల్మోస్ట్ నేను 3:30 వరకు
అక్కడ స్పెండ్ చేసాము. ఇందాక చూపించినట్లు అట్లా టికెట్స్ వస్తాయి కదా, ఆ టికెట్స్ తీసుకొని మనము ఇక్కడ ఇలా పెట్టాలన్నమాట. సో అలా పెట్టినప్పుడు అవి టోటల్ ఎన్ని టికెట్స్ ఉన్నాయో మనకు చూపిస్తుంది ఇక్కడ స్క్రీన్లో. సో ఇప్పుడు 157 టికెట్స్ వచ్చాయి. సో టికెట్ కలెక్ట్ చేసుకొని ప్రైస్ షాప్ అని ఉంటుంది. సో మనకి ఏ ప్రైస్ కావాలో మనం వెళ్ళి ఆ ప్రైస్ తీసుకోవచ్చు అనమాట. ఆ పాయింట్స్కి ఈ ప్రైస్ అని. సో నానికైతే మేము ఆర్మీ మ్యాన్ అనే గిఫ్ట్ని తీసుకున్నాం అనమాట. తర్వాత నాని ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాడంటే అట్లా కంప్లీట్గా వాక్ చేయడు అండ్ అట్లా కంప్లీట్గా సైలెంట్గా ఉండడు. సో కింద పడతాడు అనమాట కొంచెం దూరం వెళ్ళగానే, అండ్ ఎత్తుక్కుంటే కిందికి దిగాలి అనేలాగా క్రాంక్ అయిపోతాడు. అమ్మో ఈ టోడ్లర్తో కష్టం అని నాకు ఇప్పుడు ఈ ట్రిప్కి వెళ్ళిన తర్వాత అర్థమైంది. ఎందుకంటే ఇన్ని రోజులు వావ్ నాని గుడ్ బాయ్ చాలా సైలెంట్గా ఉంటాడు అని, కానీ ఇప్పుడు అర్థమైంది నాని ఎంత నాటీ బాయ్ అని. సో మాకు ఇంకా టైం ఉండాలన్నమాట. సో ఇంకొంచెంసేపు ఆడుకుందాము, ఎందుకంటే నానిని పిలుచుకొని రోడ్ సైడ్ వెళ్తే వాడు కింద పడతాడు అనే భయంతో ఉండేది. స్ట్రాలర్లో కూడా సరిగా కూర్చోవట్లేదు, అదే వాడి ప్రేమ ఉంది కదా దాంట్లో. ఇంకా సరే అని చెప్పి మేము ఇంకా కాసేపు ఇక్కడే స్పెండ్ చేసాము. ఆల్మోస్ట్ 1.5 hours ఉండే. సో 3 నుంచి 3:30 అయిపోయింది అనమాట. సో ఇది ఎలా ఉందా అంటే గేమ్ చాలా క్యూరియాసిటీ, వాళ్ళకు గిఫ్ట్ వచ్చింది కదా మాకు ఇంకొకటి రావాలి అనేలాగా. సో నానికైతే ఇలా గిఫ్ట్ ఇచ్చి మేము కూర్చోబెట్టామన్నమాట. కాసేపు కూర్చో అని వాడైతే అలా కూర్చున్నాడు కాసేపు. ఇంకా తర్వాత మాకు వచ్చిన టికెట్స్ మేము తీసుకెళ్ళి మళ్ళీ ఇంకా కొన్ని ఏమంటారు గిఫ్ట్ తీసుకొని ఆల్మోస్ట్ 4-5 గిఫ్ట్స్ వచ్చాయన్నమాట మేము ఇది ఆడినందుకు. ఇది నాని, ఇది బేబీ. సో ఇవన్నీ గిఫ్ట్స్ మాట మాకు వచ్చింది. సో ఒక క్రొకడైల్ది అండ్ స్లైమ్, ఒక 3 కీ చైన్స్ అండ్ ఒక ఆర్మీ మ్యాన్ సెట్ అనమాట. సో నాట్ బ్యాడ్. 10 pounds స్పెండ్ చేసినందుకు అట్లీస్ట్ మనకి 6 pounds అన్న రిటర్న్ వచ్చిందన్న హ్యాపీ ఫీలింగ్ ఉండే. అండ్ ఇక్కడ నెక్స్ట్ మాకు ఇక్కడ ఒకటి ట్రైన్ ట్రామ్ అని ఉంది అనమాట. సో బీచ్ నుంచి డైరెక్ట్ మా హోటల్ రూమ్ సైడ్కి ఇది పిలుచుకెళ్తుంది. సో దీంట్లో కూడా కొంచెం ఎక్స్ప్లోర్ మనం అన్నీ ఆ ప్రామ్ తీసుకొని ఆ లగేజ్ తీసుకొని వాక్ చేయడం కన్నా సో ఇలాగ జస్ట్ ఐ థింక్ దీనికి 2 pounds 60 pence అనుకుంటా ఒక్కొక్కరికి. సో 2 way అయితే 5 pounds ఒకరికి అనుకుంటాను. సో ఇలా మీరు పైన బీచ్ అంటే పైన సైడ్ తీసుకుంటే ఈ ట్రామ్ మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇట్స్ వర్త్ కూడా. అంత దూరం వాక్ చేయడం కన్నా 2 way టికెట్ తీసుకుంటే ఇట్స్ బెస్ట్ అనమాట. మేము ఫస్ట్ డే అయితే 2 way టికెట్ తీసుకున్నాము, బికాజ్ ఆల్రెడీ మేము టైర్డ్ అయిపోయాం కదా జర్నీ చేసి. సో మళ్ళీ అంత పైకి ఎక్కలేమని చెప్పి ఇలా తీసుకున్నాము. అండ్ వ్యూ కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుండే. అది చూడడానికి ఎలా ఉంటే చిన్నగా ఉంది కదా చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత అయితే మేము రూమ్కి చెక్ ఇన్ అయిపోయాము. ఇది అనమాట రూము, లైక్ నార్మల్ ఒక సింగిల్ రూమ్. కానీ ఈ రూమ్ రెంట్ పర్ డే వచ్చేసి 4,000 or 8,000 ఎంతో ఉంది. సో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను రూమ్ రెంట్ ఎంత అని. ఇలా జస్ట్ ఒక 2 beds, మేము 3 bed ఉన్నది తీసుకున్నాము, బికాజ్ నానికి చాలా ప్లేస్ కావాలన్నమాట. అలా ఇంకా రూమ్కి వచ్చి నానికి ఆల్రెడీ లేట్ అయిపోయింది, 3:30 అయింది కదా. యూజువల్లీ నాని టైమింగ్ 2 o'clock అంతా తను లంచ్ తినేసేస్తాడు. ఇంకా లంచ్ ఫీడ్ చేసి తనకి స్నాక్స్ అవే ఇందాక చెప్పా కదా వెజ్జీ స్ట్రాస్ అని ఎప్పుడు క్యారీ చేస్తానన్నమాట. సో సేవ్ అవుతుంది, అంటే ఇన్ కేస్ కొంచెం లంచ్ లేట్ అయినా నానికి అది ఫీడ్ చేస్తానన్నమాట. ఇంకా దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి సరే మళ్ళీ ఇంకా ఇక్కడ టైమింగ్స్ అంటే చాలా సేపటి వరకు చీకటి అవ్వదు అనమాట. సో టైం ఉంది బయటకి ఎక్కడికన్నా అంటే అవతల ఇంకో బీచ్ ఉందన్నమాట, సౌత్ బే బీచ్ అని. సో అక్కడికి వెళ్ళాలా లేకపోతే ఇక్కడే వెళ్ళాలా అని చెప్పేసి, లేదు ఇక్కడే ఉందాము ఈరోజు అని చెప్పి ఆ బీచ్లోనే అలా వాక్ చేస్తూ ఉంటే ఎంత బాగా అనిపించిందంటే. ఇది మా హోటల్ నుంచి మెయిన్
సైడ్ వ్యూ అనమాట. సో చాలా బాగుంది. మార్నింగ్ టైమ్స్ అలా కాఫీ తాగుతూ బీచ్ చూస్తూ లేకపోతే బ్రేక్ఫాస్ట్ తింటూ బీచ్ చూస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటో నేను చెప్తాను. నాని ఇలా బాగానే ఆడుకుంటున్నాడు. సో కొంచెం వాటర్లోకి పిలుచుకెళ్దాము అని చెప్పి నానిని వాటర్ సైడ్ పిలుచుకెళ్ళాము. అంటే ఇక్కడే ఉండింటే ఇంకా చాలా టైం ఆడేవాడేమో. వాటర్లో పిలుచుకెళ్ళంగానే వాడు ఏమైంది అంటే కింద పడినాడనమాట. అప్పుడు వాటర్ ముందే క్లైమేట్ ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది కదా, వాటర్ ఫ్రీజింగ్ కోల్డ్ ఉండే. మాకు అది అర్థం కాలే, ఎందుకంటే మేమే ముందు వాటర్లోకి వెళ్ళలేదు, నానిని పంపించాం వాటర్లోకి. తర్వాత అప్పుడు అర్థమైంది వాడు ఎందుకు అంత ఏడ్చినాడని. చాలా చల్లగా ఉండే వాటర్. ఇలానే ఇంకా నెక్స్ట్ డే పిలుచుకెళ్తే కూడా నాని అసలు బీచ్ వైపుకే వెళ్ళలేదు. అనుకున్నది ఒకటైతే అయింది ఇంకొకటి అనమాట. ఇక్కడ నాని బీచ్ ఎంజాయ్ చేయాలని పిలుచుకెళ్తే అది కాలేదు. చూడండి ఇక్కడ పడిపోయినాడు. అప్పుడు వాటర్ తనకి చల్లగా అనిపించింది, ఇంకా ఏడ్చడం స్టార్ట్ చేశాడు. అయ్యో అనుకున్నాము, బట్ స్టిల్ హీ ఎంజాయ్డ్ అనమాట. బీచ్ కాకుండా నెక్స్ట్ డే మేము సీ అక్వేరియంకి వెళ్ళాము అనమాట. అక్కడ బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా ఇక్కడ ఆబ్వియస్లీ ఇంకా బీచ్కి వెళ్ళిన తర్వాత ఫొటోస్ వీడియోస్ అవైతే మ్యాండేటరీ కదా. అండ్ ఇక్కడ తర్వాత మళ్ళీ నేను పిలుచుకెళ్ళడానికి కొంచెం చీరప్ చేసి దింపుదామంటే ఇంకా అట్లనే స్టిక్ లెక్క అతుక్కుపోయినాడు అనమాట నాకు. సో ఇక్కడ నేను చెప్తున్నాను ఇందాక ఎందుకు నాని ఏడుస్తున్నాడంటే వాటర్ అంతా చల్లగా ఉన్నాయన్నమాట అక్కడ అనిపించింది. ఆ తర్వాత అర్థమైంది చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అని.
చాలాసేపు ఎంత టైం స్పెండ్ చేసామంటే అసలు టైమే తెలియలేదు. ఆల్మోస్ట్ 3 అవర్స్ పైన అయిపోయింది. చాలా 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 ఎంజాయ్ చేసాము. అండ్ ఈ మూమెంట్స్ చాలా ప్రీషియస్ అనమాట. ఇంత చిన్న బేబీని వేరే కంట్రీకి పిలుచుకొచ్చి అన్నీ హ్యాండిల్ చేసి ఇలా ఒక ప్లెజెంట్ అంటే ఆ స్ట్రెస్లో నుంచి ఎవ్వరు లేరు, నానీని మేము ఒక్కరమే చూసుకోవాలి, అది కంప్లీట్ డే మొత్తం నేను నానీతోనే ఉండాలి. ఇలా ఒక చిన్న వెకేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఏ మదర్కైనా. సో చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఆ 2 డేస్ మాత్రం ఫోన్లో నెట్వర్క్ కూడా లేదు. జస్ట్ ఎలా ఎంజాయ్ చేసామంటే చాలా బాగా అనిపించింది నాకు. నేను ఈ వెకేషన్కి అయితే శ్యామ్కి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. నా మైండ్లో ఉన్న స్ట్రెస్ మొత్తం పోయి చాలా హ్యాపీ టైం స్పెండ్ చేసామన్నమాట. అండ్ ఇలా ఒక ఎవ్రీ బర్త్డేకి ఎవరో ఒక బర్త్డేకి బేబీ బర్త్డేకే అని కాకుండా ఇలా హస్బెండ్ బర్త్డేకైనా లైక్ మీ బర్త్డేకైనా ఎవరో ఒక బర్త్డేకి ఒక చిన్న 1 ఇయర్లో ఒక చిన్న వెకేషన్ లాగా వెళ్ళాలి అని నాకు చాలా బాగా అర్థమైంది అనమాట. అండ్ ఇట్ వాజ్ నిజంగా ఇట్ వాజ్ వెరీ 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 మెమొరబుల్ మెమొరీ మాకైతే. అందుకే నేను ఎంత లాంగ్ లెంత్ వీడియో అయినా అన్ని మెమొరీస్ని ఇలా క్రియేట్ చేసి పెట్టుకోవాలి, అంటే సేవ్ చేసి పెట్టుకోవాలి. ఇలా అంటే ఇవి ఒక్కసారి వస్తాయన్నమాట ఇలాంటి మెమొరీస్. చాలా బాగా అనిపించింది. అండ్ రియల్లీ వీ ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ నాని డేస్ సో స్పెషల్ బేబీ. థ్యాంక్ యూ సో మచ్. సో అలా చాలా టైం స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ అప్పుడు ఐ థింక్ 9:30 అనుకుంటా మేము వాకింగ్కి వెళ్ళింది. సో మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ అంతా చేసి సో కొంచెం వాక్కి వెళ్దామని చెప్పి ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాను. కానీ అక్కడ నేను షూట్ చేయలేకపోయాను బికాజ్ నాని చాలా క్రాంకీ ఉండే. ఇంకా తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్సెస్ అన్నీ మళ్ళీ కోట్స్ అప్పుడు ఇంకా 9:30 అంటే చలి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అప్పుడు మేము మళ్ళీ వాకింగ్కి వెళ్ళామన్నమాట. సో నా ఇండియా టైంకి ఆల్మోస్ట్ 7:30 దాటిపోయింది అప్పుడు. సో బర్త్డే విషెస్ నానికి చెప్పడానికి ఒక మంచి స్పాట్ తీసుకొని చెప్దాము అని చెప్పి ఇంకా వాకింగ్ స్టార్ట్ చేసామన్నమాట. చెప్పా కదా నాని ప్రామ్లో అస్సలు ఉండట్లేదు. ఎప్పుడూ ఇలా అంటే చేతిలో ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే కిందికి దిగేయాలి. మోస్ట్లీ కిందికే దిగేస్తాడు. ఇప్పుడు కూడా కిందికే దిగేసినాడు. అక్కడ అసలు ఉండలేదు. వాక్ చేయడానికి వెళ్తాడు. మాకేమో భయం కింద పడితే మళ్ళీ ఎందుకు అని చెప్పి. సో ఇంట్లో వాక్ చేయమంటే చేయడు, కూర్చుంటాడు. ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు క్యూరియాసిటీ ఎక్కువ అనమాట వాక్ చేయడానికి చిన్నపిల్లలకి. సో కొద్దిసేపు ఇంకా ప్రామ్లో ఉండి ఇంకా మళ్ళీ ఎత్తుకున్నాం అనమాట. సో ప్రామ్లో ఉండట్లేదు అని చెప్పి ఇలా బ్రిడ్జ్ పైన వాక్ చేస్తుంటే ఎంత బాగుందంటే ఓ మై గాడ్ చెప్పా కదా. ఇట్ వాస్ ఏ లైఫ్ టైమ్ మెమొరీస్ అనమాట. వ్లాగర్స్ అందరూ ఎలా వ్లాగ్ చేస్తారో, వ్లాగింగ్ తీయడం ఎంత కష్టం అంటే ఆ మూమెంట్స్ని క్యాప్చర్ చేయడం అండ్ అది చిన్న బేబీని పట్టుకొని వ్లాగ్ చేయడం అంటే అది చాలా ఇంపాసిబుల్. బట్ స్టిల్ ఓకే ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అండ్ మెమొరీస్ కూడా క్రియేట్ చేసుకోవాలి కదా. నాకైతే పర్సనల్గా ఇలా ఏదైనా స్పెషల్ అకేషన్స్కి ఎవరినైనా ఇంప్రెస్ చేయాలన్నా మెమొరీస్ క్రియేట్ చేసుకోవాలన్నా చాలా ఇష్టం అనమాట. సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ. సో ఇక్కడ నేను ఏం క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నానంటే హాయ్ చెప్పమని నానికి చెప్తున్నాము. కానీ నాని అస్సలు చెప్పట్లేదు హాయ్. ఇంట్లో ఉంటే ఊరికే మాట్లాడతాడు, ఇలా బయటికి వచ్చినప్పుడు కామ్ అయిపోతాడు. అండ్ ఇక్కడ ఇప్పుడు చూడండి వావ్ అంటున్నాడు. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే వావ్ అంటున్నాడు. అక్కడ మాట్లాడు అంటే మాట్లాడట్లేదు. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే నాని బర్త్డే రోజే మా మమ్మీ బర్త్డే కూడా లాస్ట్ ఇయర్ నేను ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ లైఫ్ మొత్తానికి మా మమ్మీకి ఏదన్నా అంటే నాని అంటే మమ్మీకి చాలా ఇష్టం. సో ఈ ఇయర్ ఏం చేశానంటే మా మమ్మీ బర్త్డేని ఆ హ్యాపీనెస్తో మమ్మీకి విష్ చేయడమే మర్చిపోయాను. బర్త్డే గుర్తుంది కానీ విష్ చేయడం మర్చిపోయాను. ఒకటి నెట్వర్క్ లేదు, ఇంకొకటి మాకు కొద్ది గ్యాప్స్లోనే అంటే ఇలా నెట్వర్క్ దొరికిన చోట్ల నానికి బర్త్డే విషెస్ చెప్తున్నారు కదా, అందరికీ నాని చూపించాలి, అదొకటి. అదన్నమాట స్టోరీ. ఓ మై గాడ్ సారీ మమ్మీ, ఐ లవ్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే నాని, ఐ లవ్ యూ.
సో, ఇంకా అలా విషెస్ చెప్పి 11:30, 12 అయితుందనమాట. సో, రూమ్‌కెళ్ళి ఏం చేస్తామని అక్కడ బీచ్ చూసుకుంటూ ఇలానే టైమ్ స్పెండ్ చేశామనమాట. చాలా డేస్ తర్వాత నేను, శ్యామ్ ఇలా టైమ్ స్పెండ్ చేసింది. ఇట్ వాస్ అగైన్ మెమొరబుల్ అనమాట. నాని పడుకున్నాడని చెప్పి. అండ్ సో హ్యాపీ. సో ఇది పార్ట్ 1 మాత్రమే. మెయిన్ వీడియో రేపు రాబోతుంది, అంటే పార్ట్ 2లో. సో ప్లీజ్ స్టే ట్యూన్ గైస్ అండ్ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఎవరైతే ఈ వీడియోని ఎండ్ వర్క్ చూసారో చాలా 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 థ్యాంక్ యూ. బై బై గైస్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బై బై.